బీజేపీలోకి చేరడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సిద్ధమైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హనుమకొండలో మీడియా సమావేశానికి ఏర్పాట్లు కూడా చేశారు. బుజ్జగింపుల కోసం ఆరూరి నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ దూతలు. ఆరూరితో ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే ఎమ్మెల్యే బసవరాజు సారయ్య సహా బీఆర్ఎస్ నేతలు మంతనాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఫోన్లో మాట్లాడారు హరీష్ రావు. తాజా పరిణామంతో డైలమాలో పడ్డారు ఆరూరి రమేష్. మా ప్రతినిధి పెద్దేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేష్ చెప్పండి, డైరెక్ట్ గా హరీష్ రావు ఫోన్ చేసి మాట్లాడారని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే బసవరాజు సారయ్య సహా బీఆర్ఎస్ నేతలు మంతనాలు చేస్తూ ఉన్నారు. మరొక పక్క హనుమకొండలో మీడియా సమావేశానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏం జరగబోతోంది? పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రస్తుతం వరంగల్లో ఒక హైడ్రామా కొనసాగుతుంది. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ నివాసం వద్ద ఊహించని హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఆయన అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి దాదాపుగా సిద్ధమైపోయారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హన్మకొండలోని తన నివాసంలో ప్రశాంత్ నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని ప్రకటించడానికి డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా హరీష్ రావు నుంచి అతనికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన మీడియా సమావేశాలు కొంతసేపు వాయిదా పడింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో సహా ఎర్రబెల్లి దయాకర్ రావు, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంత తోపులాట చోటు చేసుకున్న తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు వీరంతా ఆరూరి రమేష్ తన వాహనంలో తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న క్రమంలోనే ఆరూరి రమేష్ అనుచరులు వారంతా కూడా వారి వాహనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ నగర్ లో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. సో ఆయన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి వారంతా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నగర్ లో ఆరూరి రమేష్ నివాసం వద్ద ఒక్కసారిగా ఒక హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆరూరి రమేష్ సంబంధించినటువంటి అనుచరులు కార్యకర్తలంతా కూడా అడ్డుకుంటున్నారు. సో ఆయన ప్రెస్ మీట్ కు సిద్ధమైన సమయంలోనే వీరంతా ఒక్కసారి అక్కడ ప్రత్యక్షమైన ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వెంటనే మాకు చెప్పాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి డిసైడ్ అయిన తర్వాత మీరంతా ఎందుకు ఈ విధంగా అడ్డుకుంటారని చెప్పి వారంతా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెద్దీష్. మరి కాసేపట్లోనే మీడియా సమావేశానికి ఏర్పాట్లు చేసుకుని తన నిర్ణయాన్ని, పార్టీ మార్పుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించాలి అనుకునే క్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. అలాగే హరీష్ రావు కూడా ఫోన్ చేసి ఆరూరి రమేష్ తో మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి తాజా పరిణామంతో ఆరూరి రమేష్ డైలమాలో పడ్డట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి, మరి కాసేపట్లో ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది బయటకు వస్తుంది.